ప్రస్తుతం మనం ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండల్ బిల్యా తండాలో ఉన్నాం. సో మనతో పాటు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి బలపరిచినటువంటి వ్యక్తి సుధాకర్ నాయక్ మనతో పాటు ఉన్నారు. సో ఈనాడు ఆలేరు నియోజకవర్గంలో ముఖ్యంగా మనం ఎమ్మెల్యే గారిని, ప్రభుత్వ బీర్లా ఐలయ్య గారిని చూసుకోవచ్చు. ఎక్కడ ఏ గ్రామంలో సమస్య ఉన్నా కానీ పరిష్కరించేటటువంటి వ్యక్తి. ఈనాడు సంక్షేమ పథకాలు అయితేనేమి పార్టీలకు అతీతంగా అందరికీ రావాలని చెప్పేసి ప్రయత్నించేటటువంటి వ్యక్తి. సో ఈనాడు అన్ని 119 నియోజకవర్గాలకు మించి ఈనాడు ఆలేరు నియోజకవర్గంలోనే మనం ఇందిరమ్మ ఇళ్లను ఎక్కువ శాంక్షన్ చేపించినటువంటి ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు అంటే అది ప్రభుత్వ బీర్లా ఐలయ్య గారు. సో ఈనాడు గ్రామంలో ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి సుధాకర్ నాయక్ మనతో పాటు. సో చెప్పండి, ఈనాడు గ్రామాలకి, ఈనాడు మీ గ్రామ ప్రజలకి, తండావాసులకి ఏం హామీ ఇవ్వాలనుకుంటున్నారు? సో ఎట్లా ముందుకు వెళ్తా ఉన్నారు? అందరికీ నమస్కారం. నేను బీర్లా నాయక్ తండా గ్రామ ప్రజలకు ముందుగా నేను నమస్కారం తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం గత ప్రభుత్వంలో ఈ బీర్లా తండా గ్రామం నుండి గత ప్రభుత్వంలో బీర్లా నాయక్ తండా గ్రామం నూతనంగా ఏర్పాటు అయింది. టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక సర్పంచ్ ఎన్నుకున్నాం. ఎక్కడ బీర్లా నాయక్ తండా అనేది ఎక్కడ అభివృద్ధి కూడా జరగలేదు. ఈ మన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా గిరిజన గ్రామ పంచాయతీలను అభివృద్ధి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మనకు ఎమ్మెల్యేగా ఐలన్న గారు ఈ బీర్లా నాయక్ తండకు అభివృద్ధి విషయంలో దాదాపుగా 50 లక్షల రూపాయలు నిధులు కేటాయించి గ్రామాభివృద్ధికి సంబంధించింది సీసీ రోడ్ కావచ్చు, కమ్యూనిటీ భవన్ కావచ్చు, ఇందులో ఆమ్లెట్ జగ్గనాయక్ తండా, బీర్లా నాయక్ తండలో 2 తండలు, ఆమ్లెట్ వచ్చేసి జగ్గనాయక్ తండా. జగ్గనాయక్ తండలో సీసీ రోడ్ 10 లక్షలతోటి ఆ గ్రామానికి, ఈ గ్రామం నుండి అనేక నాయకులు ఒక ఎంపీపీగా సర్పంచ్ ఏకగ్రీయంగా ఉన్నా గిట ఈ తెలంగాణ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఎమ్మెల్యే గారు మన బీర్లా ఐలయ్య గారు గెలుపొందిన మరుసటి రోజు నుండి బీర్లా తండ కావచ్చు, జగ్గతండలు కావచ్చు, దాదాపుగా 40 లక్షల రూపాయలు నిధులు కేటాయించి అభివృద్ధికి మేము ముందుకున్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఈ అన్ని గ్రామాల కన్నా బీర్లా నాయక్ తండ గ్రామానికి 8 ఇల్లులను శాంక్షన్ చేయించినాం. ప్రతి ఇల్లు స్లాబ్ వైజ్ గా చివరి దశకు చేరుకున్నాయి. త్వరలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత గృహప్రవేశం కూడా ఉంది. అదేవిధంగా ఈ కరెంట్ కొంచెం సమస్య ఉండే, ట్రాన్స్ఫార్మర్ కూడా ఎమ్మెల్యే గారి ద్వారా ట్రాన్స్ఫార్మర్ కూడా ఈ గ్రామానికి మేము ఏర్పాటు చేయడం జరిగింది. లైన్లు ఎక్కడ ఉన్నా కానీ స్తంభాలు కావచ్చు, అన్ని విధాలుగా వాటర్ సమస్య గిట ఏది లేకుండా మేము చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నేను సర్పంచ్ గా గెలుపొందిన మరుసటి రోజు నుండి ప్రతి 15 రోజులకు, నెల రోజుల్లో వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ గత పాలకులు ఈ గ్రామంలో ముఖ్యంగా చెప్పాలంటే ఈ గ్రామంలో దోచుకునే వాళ్ళే ఉన్నారు తప్ప అభివృద్ధికి ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు మా గ్రామం. కాబట్టి ఈసారి నేను బరిలో ఉన్నా, మా ప్రజలు ఆశీర్వదిస్తారు. నేను గ్రామానికి ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు వేసిన డ్రైనేజ్ ఇది ఎక్కడ డ్రైనేజ్ అక్కడనే పొంగుతా ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నీ పోవాలంటే నాలాంటి యువకుడు సర్పంచ్ గా గెలుపొందాలి. మీ గ్రామ ప్రజలందరి ఆశీర్వాదం నాపై ఉండాలని కోరుకుంటా ఉన్నాం. సో ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, మీ బిల్యా తండ గ్రామ ప్రజలు అయితేనేమి, జగ్గనాయక్ తండ అయితేనేమి, సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో ఇచ్చినటువంటి సదుపాయాలు అయితేనేమి, ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, ఉచిత కరెంట్ అయితేనేమి, అదేవిధంగా రైతులకి రుణమాఫీ అయితే, సో వీళ్ళందరి మద్దతు ఖచ్చితంగా సురేందర్ నాయక్ గారి పైన ఉంటుందని చెప్పేసి, సుధాకర్ నాయక్ గారి పైన ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు మీరు? తప్పకుండా అండి. ఈ గ్రామంలో ఎమ్మెల్యే గారు ఇచ్చిన నిధులతో పాటు సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, దాదాపు 20 లక్షలు, అక్షరాలు 20 లక్షల రూపాయలు నేను నా డైరీలో గిట్ట రాసుకున్నా. కావాలంటే నేను డిస్ప్లే గిట్ట చేయొచ్చు. ఈ గ్రామంలో ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ప్రతిసారి అంటాడు, సుధాకర్ ఏమైనా సమస్యలు ఉంటే తీసుకురండి, ఏమైనా ఉంటే నేను రెక్టిఫై చేసి నేను దాదాపు నెల 15 రోజులు కంప్లీట్ చేస్తా అని చెప్పేసి ఎమ్మెల్యే గారు మనకు హామీ ఇచ్చి ప్రతి ఒక్కరికి మన ఎమ్మెల్యే గారు గెలిపొందిన మరుసటి నుంచే వాళ్ళకు లబ్ధి పొందిరు. తప్పకుండా వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఈ టోటల్ గా వాళ్ళు లబ్ధి పొందిరు. వాళ్ళ ఆశీర్వాదం కూడా నా పైన ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. మరో విధంగా చెప్పాలంటే ఈ మండలంలోనే అత్యధికంగా 36 యువ వికాస్
యువకులకు లోన్లకు కూడా శాంక్షన్ చేయించినాం. అది కూడా త్వరలో వచ్చేస్తుంది. ఎమ్మెల్యే గారు చెప్పారు ఎలక్షన్ తర్వాత వచ్చేస్తుంది అది గిట. ఇప్పుడు అదేవిధంగా మనం చూసుకోవచ్చు మరి మీ గ్రామంలో గతంలో రేషన్ కార్డుల నుంచి ఎంఆర్ ఆఫీస్ కి మండల ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగడం జరిగింది. సో ఈనాడు ఆ రేషన్ కార్డు ఉంటేనే సంక్షేమ పథకాలు దాంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది. సో రేషన్ కార్డు ఉందా లేదు, సో ఆ రేషన్ కార్డు లేకపోవడంతో ఎంతో మంది సంక్షేమాలు రాకపోవడంతో ఇబ్బంది పడ్డారు. సో ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి, ఆ ప్రజలు ఎట్లా హర్షం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి? గత 10 సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే టీఆర్ఎస్ గవర్నమెంట్. మా ప్రజాప్రభుత్వం వచ్చిన మరుసటి నుంచే ప్రతి పేదవానికి రేషన్ బియ్యం అందియాలి, సన్న బియ్యంతో గువ్వ పెట్టాలనే ఉద్దేశంతో ఇలా 36 నుంచి 40 రేషన్ కార్డులు మన గ్రామ పంచాయతీలో ఇచ్చేసాం. ఓకే, సో మొత్తానికి మీ గ్రామ ప్రజలకి, యువకులకి, యువతకి, పెద్దవారికి, మీ ఓటర్ మహర్షులకి ఏం మెసేజ్ చేయాలనుకుంటారు మీ సింబల్ తోని? మరి మీ ప్రజలను ఏమని వేడుకోగలుగుతున్నారు? అభివృద్ధి కావాలంటే నన్ను ఆశీర్వదించండి, ఆగం కావాలంటే వాళ్ళకు ఆశీర్వదించండి. మనం గతంలో చూసినాం, గత పాలకుల విషయంలో చెప్తున్నాను, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా లేదు. గత నాయకులు గ్రామ పంచాయతీ మన స్కూల్ ఉంది ఒకటి, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టించిన స్కూల్ అది. ఇప్పుడు క్రీడా ప్రాంగణం ఆ స్కూల్ అనే వాళ్ళు ఏర్పాటు చేశారు. అంగన్వాడీ అందులో ఉంది, గ్రామ పంచాయతీ అందులో ఉంది. మన పాలన సరిగ్గా సక్రమంగా మన యువకులకు ఇబ్బంది అవుతా ఉంది. కాబట్టి నన్ను ఒక్కసారి అవకాశం ఇస్తే యూత్ బిల్డింగ్ తో పాటు గ్రామంలో గ్రామ పంచాయతీ నిర్మాణం చేపించే బాధ్యత నాది. ఎమ్మెల్యే గారు మనకు సహకరిస్తున్నారు, మనకు అన్ని విధాలుగా మనకు అండగా ఉంటారు. కాబట్టి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలను కోరుకుంటా ఉన్నా. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ప్రస్తుతం తుర్కపల్లి మండలంలోని బిల్యతండ జగ్రతండ ఈనాడు ఉన్నటువంటి సమస్యలు. సో ఖచ్చితంగా నాకు ఓటేసి గెలిపిస్తే ఈనాడు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ప్రభుత్వ విప్, అదేవిధంగా డిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు మనకి ఒక మంచి దేవుడిలాగా ఎమ్మెల్యే ప్రజెంటేషన్ ఇచ్చినారు. కాబట్టి ఈనాడు ఖచ్చితంగా నమ్మకం పెట్టి నాకు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తిగా ఈనాడు తనకి గెలిపిస్తే గ్రామం ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి హామీస్తున్నారు. సో ఓటు హక్కు అనేది చాలా విలువైంది. సో ప్రజలు ఓటేసేటప్పుడు ఆలోచించి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుంది. అన్యాయంగా మాయ మాటలతోని ఈనాడు మోసం చేసేటటువంటి మాటలు చెప్పేసి గురుడి కొట్టించేటటువంటి మాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటే గ్రామం అభివృద్ధి కుంటపడిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈనాడు యువకుడిగా, యువ నాయకుడిగా, గ్రామం సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా ముందున్నాడు. కాబట్టి గ్రామ ప్రజలందరూ ఈ యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి చెందాలంటే తన గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కెమెరామెన్ అజయ్ తో కృష్ణ గారి నాయకత్వం, ఐలన్న గారి నాయకత్వం, కత్తెర గుర్తుకే.